మన హిందూ పురాణాల్లో మనకు తెలియని అతీత శక్తులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలోనే ఒకరు యక్షులు. అసలు ఎవరి యక్షులు? వారికి మనకి ఉన్న సంబంధం ఏమిటి? వారు చేసే పనులు ఏమిటి? ఈ యక్షుల గురించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యక్షుల గురించి తెలుసుకునే ముందుగా మనం నదీ స్నానం గురించి తెలుసుకోవాలి. హిందువులకు పవిత్ర నదుల్లో స్నానం చేయడం సాంప్రదాయంగా వస్తుంది. అలా చేయడం వల్ల పాపాలన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని చెప్పుకుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఎవరిని నదీ స్నానం చేయొద్దంటారు. అలా ఎందుకంటారు? మన సనాతన హిందూ సాంప్రదాయంలో గంగా, యమున, సరస్వతి, గోదావరి నదులను దేవతలతో సమానంగా పూజిస్తాము. హిందువులకు అవి కేవలం నదులే కాదు, సాక్షాత్తు భగవంతుని స్వరూపం. ప్రజలు ఈ పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి ఎంతో దూరం నుంచి వస్తారు. ఆ నదుల్లో స్నానం చేయాలని అనుకుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఎవరు పవిత్ర నదుల్లో స్నానం చేసేందుకు ప్రయత్నించరు. అలా చేయడం పాపమని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ యక్షులు ఉంటారట. అవును, నిజమేనండి. అందువల్లే పురాతన కాలం నుండి ఋషులు కూడా సూర్యాస్తమయం తరువాత నదీ స్నానం చేసేవారు కాదు. ఇతిహాసాలు చెప్తున్న ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల దుష్టశక్తులు బారిన పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. యక్షులు స్నానం చేసి ఈ పవిత్ర నదుల దగ్గరే రాత్రిపూట కూర్చుని ఉంటారని చెప్తున్నారు. అసలు ఎవరు యక్షులు? వీరు రాత్రిపూటే ఎందుకు తిరుగుతారు? అవి ఏమైనా దుష్ట ఆత్మలా? అంటే యక్షులు దుష్ట ఆత్మలు కాదు అంటున్నారు. కానీ నీరు, అడవులు, చెట్లు మొదలైన ప్రాంతాలతో ముడిపడి ఉన్న ప్రకృతిపరమైన ఆత్మలటివి. ఈ జీవులు కేవలం రాత్రి సమయాల్లోనే చురుగ్గా తిరుగుతూ ఉంటాయట. ఆ సమయంలోనే అవి నదీ స్థానానికి వస్తాయట. అవి నదీ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రజలు నదీ స్నానం చేయడం వాటిని అగౌరవపరచడమేనని అంటున్నారు. అందుకే మన ఋషులు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే నదీ స్నానం చేయడం ఉత్తమమని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా యక్షులు తిరిగే ఈ సమయంలో మనం నదీ స్నానం చేయడం వల్ల అనేక విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.